హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కర్ర సుత్తి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ముక్కలు చూస్తున్నారు కదా, ఈ వేస్ట్ ముక్కలతో ఇప్పుడు నేను కర్ర సుత్తి అన్నది తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కని అన్నది నాకు కావాల్సిన సైజు కట్ చేస్తాను. ఇప్పుడు మీకు చూశారు కదా, ఇంతకుముందు ముక్కలో మనకు కావాల్సిన సైజు కట్ చేసి అన్నీ లెవెల్గా నరుక్కోవడం జరిగింది. లెవెల్గా నరుక్కొని ఈ కర్రకు అన్నది కన్నం కొట్టాము. ఈ కన్నంలో మనం కర్ర అన్నది కొడతాము. ఈ కర్ర కూడా మనం లెవెల్గా కట్ చేసుకున్నాం, వేస్ట్ అంతా తీస్తాం. ఈ విధంగా కర్ర గట్టిగా దిగ్గొడతాం, ఊడిపోకుండా. మనకి ఈ విధంగా సుత్తి అన్నది తయారైపోతుంది. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఒకరు మనల్ని సుత్తి చేయమని అడిగారు, మనం పెద్ద సుత్తి అన్నది చేస్తున్నాం. ఫైనల్గా మనం దీనికి చిన్న టచ్అప్, పేపర్తో టచ్అప్ అన్నది ఇస్తాం. మొత్తం స్మూత్ ఫినిషింగ్ ఇస్తాం. ఇవ్వగానే ఈ విధంగా వచ్చింది నీట్గానే. చూసారు కదా ఫేసింగ్ ఏ విధంగా ఉందో. సుత్తి అన్నది చాలా బరువుగా చాలా బాగుంటుంది. చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.